హాయ్ హలో అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్. కొంచెం దగ్గరగా ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 13, 2025 అండి. ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు ఈ ధరలు తగ్గడానికి రీజన్స్ ఏంటిది అవన్నీ కూడా నేను మండే రోజున ఒక ఇంటర్వ్యూతో నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. మేజర్గా ఈరోజు జెండా ధర కనుక చూసుకున్నట్లయితే 13,900 జెండా చేయడం జరిగింది. కానీ కొనుగోలు మాత్రము 13,000, 13,500, 13,600 సెలెక్టెడ్ క్వాలిటీస్ ఏసీలో పెట్టుకునే క్వాలిటీస్ మాత్రమే ఆ రేట్లో కొనుగోలు అవుతూ ఉన్నవి. ఇక్కడ మన రైతు వచ్చేసరికి తల్లడలో అన్నగారు తోటను చూడడానికి రండి, అప్పటి నుంచో చెప్తా ఉన్నాను, వస్తారా రారా అని చెప్పి ఒక తాపత్రయంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సో నాకు నెల రోజుల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాడు, కుదరట్లేదన్నా, ఒక్కసారి చూసి పోండి చాలండి నాకు అని చెప్పి అంటే సరే చూద్దామని అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మనమైతే ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుందా లేదా, మరి ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి మరి కొంతమంది అంటూ ఉన్నారు. కొన్ని మీడియాస్ న్యూస్ ఛానల్లో కూడా రావడం జరుగుతుంది. మరి అది వాస్తవమా కాదా అనేది మండే నేను ఒక ఇంటర్వ్యూ తోటి, ఒక బేయర్ తోటి కానీ లేదా కొన్ని ఆర్టికల్స్ చూసి కూడా కానీ నేనైతే మీకైతే చెప్పడం జరుగుతుంది అన్నమాట. ప్రజెంట్ కొనుగోలు మాత్రం ఇలాగే ఉన్నవి. మంచి క్వాలిటీ బాగుండి డ్రై డీలక్స్ ఉంటే కనుక ఒకవేళ మార్కెట్లో వాళ్ళకు రేటు పడట్లేదు, మాకు గిట్టుబాటు ధర కాదు అనుకునే రైతులైతేనే సరే ఇప్పుడు అమ్మిన 13,000 కదా సో అని చెప్పేసి కోల్డ్ స్టోరేజ్లో మాత్రం కొంతమంది రైతులు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే బెస్ట్లు అయితే 12,000, 12,500 కొనుగోలు అవుతూ ఉన్నవి. ఆర్మోర్లు, షార్కులు, AK-47లు 10,000 రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది. వరంగల్ మార్కెట్ కనుక చూసుకున్నట్లయితే వరంగల్ 14,000 చేయడం జరిగింది. సో ఇంచుమించుగా ఖమ్మంలో ఏదైతే కొనుగోలు అవుతూ ఉన్నాయో వరంగల్లో కూడా అదే రేట్ అయితే కొనుగోలు అవుతూ ఉన్నవి. ఎప్పుడు ఎలా ఉంటుందనేది చెప్పలేము. ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ కాలేదు, ఎక్స్పోర్ట్ అనేది అండ్ ఆయిల్ మిల్లులు అనేవి ఇంకా ఓపెన్ కాలేదండి. అవి ఓపెన్ అయిన తర్వాత సో ఇంకేమైనా పెరగవచ్చా తగ్గవచ్చా అనేది, ఎంత పెరగవచ్చు అనేది మనము మండే మార్కెట్లో క్లియర్ కట్గా ఒక రిపోర్ట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. తేజతాలి విషయానికి వచ్చేసరికి 6,000, 6,500 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది. ప్రతి రైతులు కూడా సో పంట అయితే బండింది, బాగానే బండింది, ఎకరానికి 20 చొప్పున అలా దిగుబడి అయితే రావడం జరిగింది. కానీ రేటే కొంచెం లేకపోవడం వలన వెనక ముందుకి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. మనం కొట్టే మందులు కూడా ఆల్మోస్ట్ కొట్టేయడం ఆపేశారు. ఎందుకంటే ఇక రేటు పైన లేదు. రేటు కనుక అదే మ్యాక్సిమం ఒక 16,000-17,000 ఉన్న ఒక గిట్టుబాటు ధర అయ్యే విధంగా బాగుండేది. అంతే కదండి? అంతే అండి. ఎంత ఉంటే బాగుండేది? కనీసం 16,000, 17,000 అట్లున్నా మనకి బాగుండేది. ఇప్పుడు మీకు మ్యాక్సిమం మీ తల్లాడ ఏరియాలలో దిగుబడి ఎలా రావచ్చు అండి? వస్తాయండి 20 కాడ నుంచి 15 to 20, 25 దాకా అయితే రావచ్చు. 30 అయితే రావు. సరే ఓకే. ఇప్పుడు మీకు ఇవన్నీ పోను ఏమైనా మిగిలే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఈ రేట్లలో అయితే మిగలవు. ఈ రేట్లలో అయితే మనకి చేతి తగులుతాయి, కానీ ఈ 12,000, 13,000 అమ్ముకుంటే మిగలటం అనేది లేదు, మనకి డబ్బులు తగులుతాయి. సరే, ఈ వ్యవసాయం తప్ప వేరే పని ఏమైనా తెలుసా? వేరే పని ఏముంది, మేము పత్తి, మిరప తోట, మొక్కజొన్న, గిట్టుబాటు ధర ఉందా మరి? పత్తికి కూడా తగ్గిపోయింది రేటు, పత్తికి కూడా తగ్గిపోయింది. రైతుల ఆలోచనలో మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారండి? నేను ఈ తోట నాది. అది ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ముందేడికి అదే 3 ఎకరాలు వేసుకుంటారా లేదా తగ్గించుకుంటారా? మేము వచ్చేసి పత్తి, మొక్కజొన్న. అది కాదండి, ఇప్పుడు ముందేడికి అదే 3 ఎకరాలు కారు కొద్ది సైడ్ పెట్టి ఇప్పుడు కోత కూలి ఏరితే కేజీకి ఎంత అవుతుంది? కేజీకి వచ్చేసి 10 రూపాయలు తీసుకుంటున్నారు. 10 రూపాయలు. మళ్ళీ గ్రేడింగ్ చేస్తే కూలి 1 గంటకు అయితే 250 రూపాయలు. ఒక పూట అయితే సాయంత్రం దాకా అయితే 400 రూపాయలు. ఆడికాడికి అన్ని చూసుకున్నా మొత్తం వాటికే సరిపోయేటట్టు మీరు పెట్టే పెట్టుబడికి. అంతే అంతే. మళ్ళీ కౌలు అయితే ఇప్పుడు కౌలు వచ్చేసి 1,00,000 నాది. 3 ఎకరాలు వచ్చేసి నీడతో కలిపి 1,00,000 రూపాయలు కౌలు అయితే 1,00,000 రెడ్డి గారికి కట్టాలి నేను. కౌలు సొంత భూములైనా కొద్ది గొప్ప మిగులుతాయి, కానీ కౌలు ఏం మిగలవు మాకు. ఇప్పుడు ఏంది కౌలు, మళ్ళీ ఆ తోట కౌలు. చూడండి ఇదంతా కూడా కౌలు. ఇక సొంత రైతులు అయితే కొద్ది గొప్ప మిగలవచ్చు. కౌలు రైతులకు అయితే అది కూడా మిగలదు. ఈ రేట్లలో ఏ మిర్చి వేసినా కూడా
కొంచెం రైతులు బాధాకర విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం ఒక 16,000 ఉన్నా 16,000 17,000 కనీసం 18,000 ఉంటే కొద్దిగా రూపాయి వచ్చేది. 16, 17, 18 ఉన్నా కూడా కేజీ లెక్కన కూలోళ్ళను కేజీ లెక్క ఎంత కేజీకి 10 రూపాయలు. సో ఇదండి మిర్చి మార్కెట్ అప్డేట్. 341, 334 11,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నది. ఏదైనా వెరైటీల గురించి తెలియకపోతే ముందుగా మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి నేను కూడా అప్డేట్ అయితే సరిగా ఇస్తలేను. ఫీల్డ్ వీడియోస్ అలాగే ఇవి చేసుకుంటూ ఉంటున్నాను. సో ఏ పంటల మీద మీకు డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. బాయ్, ధన్యవాదాలు.